ఆహ్వానించినటువంటి శిష్యులు గారి కుటుంబానికి నాతో పాటు వచ్చిన ప్రతి ఒక్క సహోదరి ప్రభుత్వ యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు దేవుని పిల్లలారా, మనిషి యొక్క జీవితం భూమి మీద ఎలాంటిది? నీటి బుడగలాంటిది. మరి అదే సామెతల గ్రంథంలో చూసినట్లయితే నరుడి యొక్క ఆత్మ 20వ అధ్యాయం చదువుతూ ఉన్నాం. అంటే మన యొక్క ఆత్మ అనేటువంటిది దీపంతో కూర్చుంది. గాలి వచ్చినప్పుడు దీపం ఏమవుతుంది? దీపం ఏమన్నా ఆరిపోకుండా పట్టుకోగలరా? పాత రోజుల్లో అయితే కిరోసిన్ ల్యాంప్స్ వెలిగించి దానికి గ్లాస్ పెట్టేవాడు, ఆరిపోకుండా. ఎలక్ట్రిసిటీ లేదు ఆ రోజుల్లో, కరెంట్ లేనటువంటి రోజుల్లో ఆ విధంగా మనుషులు దేవలేక జీవితాన్ని కొనసాగించారు. మరి ఇప్పుడు మనమైతే ఎలా ఉన్నామంటే కరెంట్ లేకపోతే 5 నిమిషాలు ఉండలేము, లైట్ లేకపోతే ఉండలేం, ఫ్యాన్ లేకపోతే ఉండలేం, ఏసీ లేకపోతే ఉండలేం. ఇది మన యొక్క సిచ్యువేషన్. అంటే ఇక్కడ ఈ సందర్భం మనం ఏమి ఊహించాలి అంటే మనిషి ఏది లేకపోయినా ఉండలేకపోతున్నాడు కాబట్టి ఇంకా అది లాస్ట్ డే. అంటే ఇప్పుడు ఎలా తయారంటే మనిషి యొక్క జీవితం ఒక పేషెంట్ ఐసీయూలో ఉంటే ఆక్సిజన్ అందకపోతే ఏ విధంగా ఉంటుందో అలా అయిపోయింది మనిషి జీవితం. సో వీఆర్ ఇన్ ఏ డేంజరస్ సిచ్యువేషన్. భయంకరమైనటువంటి ప్రమాదకరపు అంచుల్లో మనము జీవిస్తూ ఉన్నాం. సో మరి ఈ రోజున దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి వాక్యం ఇక్కడ మనందరూ తెలిసినటువంటి యేసుప్రభువు చెప్పినటువంటి ఉపమానమే లాజరు గారి గురించి చెప్పారు. ఆయన ఈ యొక్క లాజరు ధనవంతుడి గురించి చెప్తూ ఆ యొక్క చివరి వచనాల్లో చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆ యొక్క ధనవంతుడు ఏ విధంగా అబ్రహాముని వేడుకుంటున్నాడు, లాజరుని వేడుకుంటున్నాడు. లాస్ట్ వర్డ్సే చూడండి, అక్కడ 16వ అధ్యాయం 30-31 వచనాల్లో అతడు తండ్రివైన అబ్రహామా అలాగూ అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుతారని చెప్పాను. అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారి వినిన యెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పానని. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారు? విపరీతమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నారు. యెషయా గ్రంథంలో చెప్తారు మనుషుల యొక్క ఎలాంటి బుద్ధి జ్ఞానం సర్వసంపదలు దేవుడి దగ్గర ఉత్తమలై ఉంటే మరి ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే విపరీత బుద్ధి కలిగి ఉన్నారు. ఈ విపరీత బుద్ధి అనేది చాలా డేంజరస్. ఇది కూడా ప్రమాదకరమే. అంటే అంటే తెలివి ఎంత ఉండాలో అంత మంచిది, కానీ అది మితిమీరితే అంటే ఏంటి కూడా మనకి ఎక్కువైనా కానీ కష్టమే జీవితం. సో ఇక్కడ తెలివితేటలు ఎక్కువైతే దేవుడినే ప్రశ్నిస్తాం, దేవుని యొక్క ఉనికినే ప్రశ్నిస్తాం. మరి ఈ రోజున నాసా వాళ్ళు, అమెరికా యొక్క అంతరిక్ష పరిశోధకులు సునీతా విలియమ్స్ ని వేరే యొక్క సైంటిస్ట్ ని అంతరిక్షంలోని పంపించారు. అక్కడ ఏమి జరిగిందంటే ఆ యొక్క వాళ్ళు వెళ్ళినటువంటి రాకెట్ కి మరి ఏం జరిగిందంటే అక్కడ చిన్న అంతరాయం జరిగింది. సో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటే వాళ్ళకి దాదాపుగా ఒక 60 రోజులు సరిపడా సప్లిమెంట్స్ అంటే ఆక్సిజన్ కానీ వాళ్ళు తీసుకెళ్ళి కానీ వాళ్ళ యొక్క 60 డేస్ వరకే వాళ్ళకి సరిపోతుందంట. అయితే ఆల్రెడీ 20 డేస్ అయిపోయినాయి, ఇంకా సగం రోజులే ఉన్నాయి. ఇంకా అది రిపేర్ అవ్వాలంటే దాదాపుగా ఒక 25 డేస్ పడుతుందంట. అంటే వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందంటే డేంజరస్ సిచ్యువేషన్ ఉంది. సో వాళ్ళ యొక్క జీవితం మరి వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారా లేదా, వీళ్ళు అక్కడ వెళ్ళినటువంటి స్పేస్ క్రాఫ్ట్ ని మరి ఇక్కడి నుంచి మీరు రిపేర్ చేయాలి. రిపేర్ చేయకపోతే వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశము లేదు. అంటే దీనికి కూడా ఒక టైం. సో వాళ్ళు భూమి మీద నుంచి పైకి వెళ్ళారు, క్షేమంగా వెళ్ళారు. మరి తిరిగి రావడానికి కూడా మరి అది తీసుకెళ్ళేటువంటి స్పేస్ క్రాఫ్ట్ పనిచేయాలి కదా. సో మన యొక్క జీవితం దేవుడు క్షేమంగా మనల్ని భూమి మీద పంపించాడు. మరి ఇప్పుడు క్షేమంగా దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా. క్షేమము అంటే మనిషి ఏ విధంగా వచ్చాడో అదే విధంగా మనిషి దేవుడి దగ్గరకు వెళ్ళాలి.
దేవుడు నిన్ను సృష్టించినప్పుడు నీ యొక్క ఆత్మను ఏ విధంగా సృష్టించాడు, నీకు ఎలాంటి మనసుని పెట్టాడు, అదే మనసుతో మనము దేవుని యొద్దకు. సో ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు మనము అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులు కాబట్టి విద్యాభ్యాసం చేస్తాం. ఈ విద్య అధికమైనటువంటి విద్యాభ్యాసం కూడా మనకి ఏం కలిగిస్తుంది, దుఃఖాన్ని కలిగిస్తుందని ప్రసంగిలో చెప్తూ ఉన్నాడు. సో మరి ఈ రోజున అన్ని కూడా డేంజరే. మనం డిస్కస్ చేయాలంటే అన్ని కూడా ప్రమాదం ఖర్చులోనే మనం తీసుకెళ్తున్నాయి. మరి ఏమి చేయాలి, ఏమి చేయకూడదంటే ఈ రోజున మరి మనము దేవుడిచ్చేటువంటి ఆయుష్ను దేవుని యొక్క ఆజ్ఞకు లోపడాలి. దేవుని యొక్క మాటను మనము అంగీకరించాలి. ఆయన యొక్క ఆజ్ఞల చొప్పున మనము నడుచుకోవాలి. ఎప్పుడైతే మనిషి పిల్లవాడి తల్లిదండ్రుల మాట వింటాడు, ప్రయోజకుడు అవుతాడు. అలాగే దేవుని మాటలు విన్నటువంటి మనమందరం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. హల్లెలూయా. అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ప్రభు యొక్క మాటలు తప్పనిసరిగా మనమందరము వినాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి మృతులలో నుండి అంటే నాకు చాలా మంది సహోదరులు ఉన్నారు. ఇక్కడ నుంచి మరి ఒకనన్నా పంపించి వాళ్ళకి సువార్త చేయమంటే మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరు. ఎందుకని వాళ్ళు తెలివితేటలు ఎక్కువైపోయి దేవుడి భయం లేదు, దైవభక్తి లేక దేవుడు మనుషులందరూ కూడా వాళ్ళకి విస్తారమైనటువంటి మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. మరి ఎంచుకున్నప్పుడు మరి ఈ మార్గం వాళ్ళకి పనిచేస్తుందా అంటే పనిచేయదు. అందుకే మరి యెషయా ప్రవక్త ఏమంటాడంటే అగ్ని ఆరదు చూస్తాము. ఈ యొక్క అగ్ని అంటే ఏంటి, పురుగు అంటే ఏమిటి? అసలు ఇక్కడ ఒక డౌట్ రావాలి మనందరూ కూడా. ఈ యొక్క నరకములో ఉన్నటువంటి ఆ యొక్క ధనవంతుడు ఏ విధంగా పరలోకములో ఉన్నటువంటి లాజరును చూశాడు, అబ్రహామును ఆనుకుని ఉన్నటువంటి లాజరును చూశాడు. అంటే నరకము పరలోకము ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయా అనే ఆలోచన రావాలి. నేను ఇంత స్టడీ చేస్తున్నా నాకు అదే ఆలోచన వచ్చింది. ఏంటి, నరకంలో ఉన్న వ్యక్తి పరలోకంలో ఉన్న వ్యక్తిని ఏ విధంగా చూశాడు అంటే ఏమి, అక్కడ అగ్ని ఆరదు అన్నాడు, మండుతున్నది, ఏమి చనిపోవడం లేదు. అంటే ఆ యొక్క ఆత్మ ఏమవుతుంది, చనిపోవడం లేదు. మంట అయితే ఉంది కానీ, అగ్ని అయితే ఉంది కానీ ఆత్మ చనిపోవడం లేదు. చనిపోకుండా దేవుని మరి ఆయన నరకం పక్కనే మరి అక్కడ నుంచి దేవుని చూస్తూ ఉన్నాడు, పరలోకాన్ని చూస్తూ ఉన్నాడు. అక్కడ ఏమి జరుగుతుందో ఆ కార్యములను చూస్తూ ఉన్నాడు. చూసిన వెంటనే ఏమి కలుగుతుందంటే బాధ కలుగుతున్నది, పశ్చాత్తాపం కలుగుతున్నది. ఇప్పుడు రిగ్రెట్ అవుతూ ఉన్నాడు. అయ్యో, ఎంత మంచి అవకాశాన్ని నేను పోగొట్టుకున్నాను. నేను పోగొట్టుకున్నది నా ఇంటి వారు, నా బంధువులు, నా రక్త సంబంధులు ఎవరు కూడా పోగొట్టుకోవడదు అని ఆలోచిస్తూ బాధపడుతూ మరి అక్కడ వేడుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాముకు మొరపెట్టుకుంటున్నాడు, అబ్రహామా అని. అంటే అంటే సత్క్రియలు చేసినప్పుడు మనం అందరము కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హతను పొందుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అనేటువంటిది మామూలు జీవితం కాదు. మరి అక్కడ దాహంగా ఉందన్నాడు, వేదన పడుతున్నానన్నాడు, కాలిపోతున్నానన్నాడు. ఇవన్నీ కూడా అంటే భూమి మీద మరి మనుషులుగా మనం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆస్వాదిస్తూనే ఉంటాం, అనుభవిస్తూనే ఉంటాం. కానీ సత్యాన్ని గ్రహించాలి, సత్యమైన మార్గంలో మనము నడుచుకోవాలి. ఈ యొక్క అగ్నిలో పడకుండా తప్పించుకోవాలి అంటే మనం అందరం కూడా దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆయుష్కాలాన్ని మరి దేవుని కొరకు మనం జీవించే వారిగా ఉండాలి. ఈ లోకములో మరి మనమందరం కూడా యుద్ధం చేస్తూ ఉంటాం. ఎవరు మన ఇంట్లో ఉన్న భార్య అయితే భర్త చేస్తుంది, భర్త భార్య చేస్తాడు, పిల్లలు తల్లిదండ్రులు చేస్తారు. అంటే ఎలా ఉంటుంది, కుటుంబాన్ని ఒక యుద్ధ వాతావరణాన్ని పోలి ఉంది ఈ రోజుల్లో. సో మరి అలాంటప్పుడు మరి అసలు మనం పోరాడేది కుటుంబస్తులతోనా లేకపోతే మనలో ఉన్నటువంటి అంధకార శక్తులతోనా అని ఆలోచించుకోవాలి. మనిషి యొక్క జీవితంలో కడపట నశింప చేయబడి శత్రువు మరణము. సో మనము ఈ యొక్క మరణ వాసిములు చేసేటువంటి శక్తుల మీద మనం పోరాడాలి కానీ మనుషులతో మన యొక్క పోరాటము కాదు. మనుషులతో పోరాడిన వాడు డెఫినెట్ గా నరకానికి వెళ్తాడు. ఈ బైబిల్ చెప్తూ ఉన్నది. నరుడి యొక్క ఆత్మ దేవుడు పెట్టిన దీపంగా దీన్ని ఆర్పివేయవాడు ఎక్కడికి వెళ్తాడు, డైరెక్ట్ గా ఇక రిజర్వ్డ్. ఇది ఇక టికెట్ రిజర్వేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ఏదైనా కానీ ప్రాణం తీసేది డైరెక్ట్ గా నరకానికి పాత్రుడు అవుతూ ఉన్నాడు. మరి ఈ రోజున మనము ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇదే విషయాన్ని పౌలు గారు 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 31వ వచనం చదువుతూ ఉన్నాడు. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు సహోదరులారా,
మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మిమ్మల్ని గురించి నాకు కలిగి ఉన్న అతిశయముతో నేను దినదినమును చనిపోవచ్చున్నానని చెప్పును. మనిషి రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదు గనుక తిందము త్రాగుదము, మోసపోకుడి, దృష్ట సాంగత్యము, మంచి నడవడిని చేరుకోము, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, ఇది మా అందరికి కూడా హెచ్చరిక వాక్యం. ఎందుకు చెప్తున్నా? డైరెక్ట్ చెప్తున్నాడు. మీకు సిగ్గు కలగాలని, మీకు జ్ఞానం కలగాలని, మీ మనసు మారాలని మీకు ఈ విషయాలు చెప్తున్నాను అన్నాడు. ధనవంతుడు కూడా ఏమన్నాడు? మా యొక్క బంధువులకి మారు మనసు లేదు, నువ్వు ఇక్కడి నుంచి అబ్రహాము పంపించమన్నాడు, మరి మోషేని పంపించమన్నాడు, ఈ విధంగా లాజరును పంపించు అంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఒకరిని అందరిని పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. సో ఎవరు పంపించినా కానీ వాళ్ళు నమ్మరు అన్నాడు. దేవుడు ఏమన్నా వాళ్ళు ఎవరు పంపించినా కానీ వాళ్ళు నమ్మరు. మరి ఈ రోజున మరి మనమైతే నమ్మాము. మరి మన బంధువుల్లో మన రక్తం చాలా మంది దేవుని నమ్ముకోలేరు, మరి ఇంటి పక్కన వాళ్ళు దేవుని నమ్ముకోలేరు. మరి ఇంకా వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళందరూ కూడా దేనికి పాత్రలు అవుతున్నారు అంటే నరకానికి పాత్రలు అవుతున్నారు. దేవుని బిడ్డ, ఈ విధంగా క్రీస్తు యేసు నందు లేపబడిన వాడు అంటే రక్షణ పొందినవాడు. రక్షణ పొందడం ద్వారా ఈ యొక్క మరణం మీద మనము విజయాన్ని సాధిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. రక్షణ లేని వాడు పాతాళానికి వెళుతున్నాడు, రక్షణ పొందిన వాడు పరలోకానికి వెళుతూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క యాత్ర ఇది జీవయాత్ర. ఏ యాత్ర అండి? జీవయాత్ర. అంటే ఇక ఈ యొక్క జీవయాత్ర అంటే ఇక యుగయుగాలు తండ్రితో జీవించేటువంటి ఆ రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఇక్కడ సిద్ధపాటు అనేటువంటిది చాలా ముఖ్యం. మేల్కొని పాపము చేయకూడి, మేల్కొని నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకూడి. దేవుని గురించి జ్ఞానం మనకందరికి ఉందా లేదా? ఉంది. మరి పాపం ఎందుకు చేస్తూ ఉన్నాం? లెటస్ క్వశ్చన్, మనమే ప్రశ్నించుకుంటాం. మరి పాపం ఎందుకు చేస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు ఇక్కడ దేవుడికి ఇచ్చినటువంటి జ్ఞానం కొంతమందికి లేదు, వాళ్ళైతే పాపం లేదు. మరి తెలిసినా కానీ మనము అదే చేస్తున్నాం. పౌలు గారు ఏది చేయకూడదు అనుకుంటున్నాను అదే చేస్తూ ఉన్నాను, ఏది చేయాలనుకున్నా అది చేయలేకపోతూ ఉన్నాను. మన స్వభావం కూడా ఈ రోజున అలాగే ఉండి రోమిలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 11వ వచనం. రోమిలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకున్నాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, కేకలైనను, కావ్యలాసులైనను, పోకిరి చేసలైన లేకయు, కలహమైన మత్సరమైన లేకయు పగటయందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకున్నాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారమై శరీరేచ్ఛను నెరవేర్చుకున్నకు శరీరం విషయమై ఆలోచన చేసుకున్నది. శరీరం విషయమై ఆలోచన చేసుకోమన్నారా చేసుకోవద్దన్నారా? చేసుకొనకుడి అన్నారు. అంటే మరి ఇక్కడ ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించదామా అనునిత్యం కూడా మనము మన జీవన పోరాటం ఇది ఆలోచన. అందుకే చాలా మంది టెన్షన్ వస్తూ ఉంటారు, టెన్షన్ రావడం బీపీ వస్తూ ఉంటుంది, షుగర్ వస్తూ ఉంటుంది. ఈ విధంగా మన యొక్క జీవితాన్ని, మన యొక్క ఆరోగ్యాన్ని మనమే వాటి చేసుకుంటున్నాం. సో మరి దేవుడే నీకు నీ యొక్క మరణ బంధకాలను తప్పించేయడానికి ఆయనే నీకు మరి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. డైరెక్ట్ గా పరలోకంలో ప్రవేశించడానికి నీకు ఒక మార్గాన్ని చూపించాడు, రక్షణ మార్గమును చూపించాడు. ఆ రక్షణ మార్గంలో ప్రవేశించిన వాళ్ళందరూ కూడా పరలోకానికి మరి వారసులు అవుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయంలో మరి శక్యమైతే మరి రోమిలకు రాసిన లేఖ 12:18 చెప్పినట్టు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండి. ఎలా ఉండాలి? మనుషులతో సమాధానంగా ఉండాలి. ఎవరితో ఎలాంటి మనం మత్సరం ఉండకూడదు, పగ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. ఇవన్నీ కూడా నా పనులు మీకెందుకు అంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆఫ్ చేసి దేవుని బిడ్డగా మంచిగా ఉండడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి మరి మనం చెప్పినా కొంతమంది నవ్వు అని చెప్పాలి. చెప్పకుండా ఆఫ్ చేస్తారా? ఆఫ్ చేయకుండా. ఆఫ్ చేసారా అది మన తప్పు.
అక్షశాతైన విషయాతైనా కానీ కొంతమందికి చెప్పమన్నాడు ఆయన. సో ఆ విధంగా ప్రియమైన పిల్లారా, వాక్యం చెప్పడంలో నిర్లక్ష్యం చేయకూడదు. నమ్మిన వారు మరి రక్షణ పొందుతారు, నమ్మని వారు శిక్షా విధికి పాల్గొనవుతున్నారు. క్రీస్తునందు ఉన్న వారికి ఏమీ లేదు. దీన్ని కూడా గ్రాంటెడ్ గా తీసుకోకండి. చాలా మంది ఏంటంటే క్రీస్తునందు ఉన్న నాకు ఏ శిక్షా విధి లేదంటారు. శిక్ష డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకు లేదు? ఉంటది. అంటే మంచిగా ఉంటే శిక్ష లేదు, మంచిగా లేకపోతే క్రీస్తునందు అంటే క్రీస్తులో ఉన్నావా నువ్వు పాపం చేయి, క్రీస్తులో లేనప్పుడు పాపం చేస్తావండి ఖచ్చితంగా శిక్షకు పాల్గొంటావు. కాకపోతే దానికి ఒక పీరియడ్ ఎలా ఉంటే పరదేశికి వెళ్తాం, అక్కడ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. సో ఆ విధంగా అప్పుడు దేని బిడ్డ ఈ విషయాన్ని గమనించి మనము మరి ఇక్కడ ఈ సమయంలో మరి నిద్రపోవడానికి కాదు, నిద్రపోవడానికి అనుకోండి ఈ నిద్ర అనుకుంటారు. నిద్ర అంటే అజ్ఞానము అంటే అందరూ ఒక నిద్ర అంటే ఇదే వెళ్ళిపోతారు, పగలు రాత్రి పడుకున్నాం కంటే అదే అనుకోండి. అది కాదు. నిద్ర అంటే అజ్ఞానము, దేవుని యొక్క ఆజ్ఞను మారిచి జీవించడమే నిద్ర. అంటే ఇప్పుడు ఆ యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేయవలసినటువంటి సమయం వచ్చింది, మేల్కోమంటున్నాడు. వాక్యాన్ని జ్ఞాపకం చేసి మేల్కోమంటే ఏంటి? వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నప్పుడు శిక్ష ఉండదు, దేవుని యొక్క వాక్యం లేనప్పుడు ఖచ్చితంగా శిక్షకు పాత్రం అవుతున్నాం. కాబట్టి ఈ యొక్క మరణం యొక్క బంధకాలను తప్పించేటువంటి శక్తి కలిగినటువంటి ఆ వృత్తి చేయటువంటి యేసయ్యలో విశ్వాసం ఉంచుదాం. ఆయన యొక్క వారసులుగా పరలోకం చేరడానికి ఈ జీవన యాత్రలో మాట్లాడదాం, ప్రయత్నం చేద్దాం. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి, వారికి అందరికీ కూడా ప్రభుత్వం చూసుకున్నాం. అందరికీ తెలియజేస్తున్నాను. మంచి మాటలు మనకి బోధించి ఉన్నారు. దేవుడు నామమున స్తోత్రములు. హల్లెలూయా. మరి చక్కగా మరి ఇస్తారు సాక్షి చెప్పేదాన్ని దేవుడు